హరీష్ రావుతో పాటుగా వేముల ప్రశాంత్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, సంతోష్ వీరు మాత్రమే ఉన్నారు. వీరందరూ కూడా వెయిటింగ్ హాల్ లో కూర్చుంటారు. కేసీఆర్ ఒక్కరే ఓపెన్ కోర్టు లో పీసీ ఘోష్, కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ముందు విచారణకు హాజరవుతారు. మొత్తం ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే, బీఆర్కే భవన్ వద్ద సిచ్యువేషన్ చూస్తే మాత్రం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మొత్తం ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీలు, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వివిధ జిల్లాల నుంచి, నియోజకవర్గాల నుంచి, మండలాల నుంచి, గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో బీఆర్కే భవన్ వద్దకు పెద్ద ఎత్తున చేరుతున్నారు. అయితే ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం పెద్ద ఎత్తున బీఆర్కే భవన్ వద్దకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో చేరుకుంటారని మూడంచెల భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రస్తుతం అయితే ఈ యొక్క చుట్టుపక్కల సచివాలయం కానీ, జిహెచ్ఎంసీ వైపు కానీ, ఇటు ఆదర్శ్ నగర్ వైపు కానీ కంప్లీట్ గా రోడ్లన్నీ కూడా మూసి చేశారు. సో దారి మళ్లింపు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. సో దాదాపుగా 2 గంటల పాటు కేసీఆర్ విచారణ ఉంటున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. మిగిలిన నేతలందరూ కూడా ఆదర్శ్ నగర్ లో ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్న వారిలో టీఆర్ఎస్ ప్రతినిధి కేసీఆర్ ఉన్నారు, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలందరూ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదర్శ్ నగర్ లో ఉన్నటువంటి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వేచి కూర్చున్నారు. అంటే కేసీఆర్ విచారణ పూర్తయ్యేంత వరకు కూడా వారందరూ అక్కడే ఉంటారు. సో కేసీఆర్ అంటే ఉన్నది మాత్రం నలుగురు ఉన్నారు. యాక్చువల్ గా 9 మంది ఉంటారని ముందుగా సమాచారం ఇచ్చారు. కాకపోతే 4 మాత్రమే లోపలికి వెళ్ళారు. వెళ్ళిన వారిలో మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు, వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు, సో ఆయనతో పాటుగా సంతోష్ ఉన్నారు, తర్వాత బండారు లక్ష్మారెడ్డి కూడా ఉన్నారు. యాక్చువల్ గా కవిత కూడా వెంట వచ్చింది, కాకపోతే మధ్యలోనే దిగి ఆమె వెళ్ళిపోయినట్టుగా కూడా మనకి సమాచారం. అంటే ఇక్కడ నుంచి ఎర్రబల్లి వ్యవసాయ కేంద్రం నుంచి బీఆర్కే భవన్ వద్దకు కూడా కవిత కేసీఆర్ అంటే ఉన్నారు. చూడాలి 11:30 కేసీఆర్ కమిషన్ ముందు హాజరైన తర్వాత ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటి, ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అనేది కూడా కేసీఆర్ చెప్పే అవకాశం ఉంది. కమిషన్ అడిగే ప్రతి ప్రశ్నకు కూడా ఆధారాలతో సహా కేసీఆర్ కమిషన్ ముందు చెప్పే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ మధ్యకాలంలో చూసాం, ఈటెల రాజేందర్ని 1:30 నిమిషాల పాటు కమిషన్ విచారించింది. మాజీ మంత్రి హరీష్ రావును 1:38 నిమిషాల పాటు విచారించింది. మరి ఇప్పుడు కేసీఆర్ ని కాళేశ్వరం కమిషన్ ఎంతసేపు విచారిస్తున్నది కూడా తెలియాల్సి ఉంటుంది. సో కమిషన్ విచారణ పూర్తయిన తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అది పార్టీ వర్గాల ద్వారా మనకు తెలిసిన సమాచారం. సో మాట్లాడతారా లేదా అనేది తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతమైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ యొక్క బీఆర్కే భవన్ లో 5th ఫ్లోర్ లో ఉన్నటువంటి కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ ఆల్రెడీ పైకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆయన వెయిటింగ్ రూమ్ లో కూర్చున్నారు. ఒక 17 నిమిషాల వ్యవధిలోనే పీసీ ఘోష్, కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ముందు ఆయన విచారణకి హాజరవుతారు. ముందుగా పీసీ ఘోష్ ముందు కేసీఆర్ విచారణకి హాజరైన తర్వాత ఏమేమి ప్రశ్నలు పీసీ ఘోష్ అడిగే అవకాశం ఉంటుంది. కేసీఆర్ ఇప్పటికే ఆధారాలతో సహా అన్ని కూడా ఫైల్స్ సిద్ధం చేసుకున్నారు, లోపలికి తీసుకెళ్లారు. కాబట్టి సో ప్రతిదీ కూడా చూపించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో టీఆర్ఎస్ పార్టీ, అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలని ఒక నిర్ణయానికి వచ్చారు కేసీఆర్. దానిలో భాగంగా అప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో ఒప్పందం చేసుకున్నారు. అప్పుడు మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది. అప్పటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి తోటి ఒప్పందం చేసుకున్న తర్వాత ఒక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ప్రధానంగా పెద్ద ఎత్తున కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కమిషన్, జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. సో దానిలో భాగంగా అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎంతమంది అయితే పనిచేశారో వారందరినీ కూడా ఈ యొక్క జ్యుడిషియల్ కమిషన్ విచారించింది. ఇప్పటికే ఇంజనీర్లందరినీ కూడా విచారించింది. సో అందులో ఉన్నటువంటి ఎవరైతున్నారో అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నటువంటి ఈటెల రాజేందర్ని విచారించింది. అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావుని విచారించింది. సో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఈ రోజు విచారిస్తుంది. సో దాదాపుగా కేసీఆర్ విచారించిన తర్వాత ఈ రోజు కమిషన్ విచారణ దాదాపుగా పూర్తవుతుంది, నివేదిక సిద్ధమవుతుంది. చూడాలి మరి ఇప్పుడు కేసీఆర్ ఎటువంటి ప్రశ్నలు కమిషన్ అడుగుతుంది, కేసీఆర్ ఏం సమాధానం చెప్పబోతున్నారనేది కూడా కొంత ఆసక్తి. అయితే మొన్న మాత్రం హరీష్ రావు మీడియా ముందు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, కమిషన్ అడిగిన ప్రతి ప్రశ్నకు ఆధారాలతో సహా నేను చెప్పానన్నా చెప్పేశారన్నారు. కాబట్టి కమిషన్ ఏం ప్రశ్న అడిగింది కూడా హరీష్ రావు చెప్పారు. దానిలో భాగంగా కేసీఆర్ విచారణ కమిషన్ ముందు పూర్తయిన తర్వాత కేసీఆర్ మీడియా ముందు మాట్లాడే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా కమిషన్ ఎటువంటి ప్రశ్న అడిగింది, ఆయన ఏం సమాధానం చెప్పారని కూడా మీడియాకి చెప్పే అవకాశం ఉన్నదని కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా సమాచారం అయితే అందుతుంది. సో దానిలో భాగంగా ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఏంటి, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 9 హెక్టర్ దగ్గర ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మించాలని నిర్ణయించింది. కానీ అక్కడ నీళ్లు లేకపోవడం వల్ల మేడిగడ్డ దగ్గర ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మించారు. సో అప్పుడు కేంద్ర ఆధీనంలో ఉన్నటువంటి
మనకి యాప్కోర్ సంస్థ ఇచ్చినటువంటి సూచనల మేరకే ఈ యొక్క మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ నిర్మించామనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇతరులందరూ కానీ అటువంటి కీలక నేతలందరూ కూడా చెప్పారు. సో దానిలో భాగంగా ఈ యొక్క ప్రాజెక్టు ఆవశ్యకత ఏంటి, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కాబట్టి సో ఉన్నటువంటి బ్యారేజీలు ముఖ్యంగా మేడిగడ్డ, అన్నారం, సింగిల్లా వీటితో పాటుగా పంప్ హౌజులు కానీ వాటితో పాటుగా ఈ యొక్క టన్నెల్స్ కానీ ఎన్ని కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ యొక్క గోదావరి నీళ్లు అంటే మనకి కాళేశ్వరం నుంచి ఎక్కడి వరకు తెలంగాణ వరకు మనకు నీరు తీయొచ్చు అనే ఆధారాలతో సహా కేసీఆర్ చెప్పే అవకాశం ఉంది. దాంతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ నిర్మించిన తర్వాత కొత్త ఆయకట్టు ఎంతవరకు వచ్చింది, సో ఆ ఆయకట్టు ద్వారా ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చాము, ఆ దేశంలోనే పంజాబ్ తలదన్నే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒకటి ఉత్పత్తి ఎంతైందనే ఆధారాలు కూడా కేసీఆర్ చెప్పే అవకాశం ఉంది. సో దాంతో పాటుగా చాలా కీలకమైన ప్రశ్న కమిషన్ కేసీఆర్ అడిగే అవకాశం ఉంది. ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించేటప్పుడు కేబినెట్ ఆమోదం ఉందా లేదా అని కూడా కేసీఆర్ ని కమిషన్ అడిగే అవకాశం ఉన్నట్లు కూడా మనకి సమాచారం మాత్రమే. అడుగుతుందా లేదా అనే తర్వాత మనకి సమాచారం మాత్రమే చూడాలి మరి ఈ ప్రశ్న అడుగుతుందా లేదా అనేది. సో దానికి కేసీఆర్ కూడా ఖచ్చితంగా కేబినెట్ ఆమోదం గురించి కూడా కమిషన్ ముందు చెప్పే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మేడిగడ్డ ప్రాజెక్ట్ బ్యారేజ్ లో భాగంగా 2 పియర్స్ కుంగిపోయాయి కాబట్టి అవి ఎందుకు కుంగింది ఏంటి రిపేర్ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పదే పదే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ ని విఫల ప్రాజెక్ట్ గా పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకెళ్ళింది కాబట్టి సో ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజలకు ఈ యొక్క విఫల ప్రాజెక్ట్ అని కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకుపోయింది కాబట్టి కేసీఆర్ ఈ రోజు కమిషన్ ముందు హాజరైన తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని పటాపంచలు చేసేందుకు సిద్ధమైనట్టు కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా సమాచారం. ఆ యొక్క ఆధారాలతో సహా కమిషన్ అడిగే ప్రతి ప్రశ్న కూడా కేసీఆర్ ఆధారాలతో సహా కమిషన్ ముందు మరి కాసేపట్లో చెప్పే అవకాశం ఉంది. 17 నిమిషాల్లోనే మరి కాసేపట్లోనే కేసీఆర్ కమిషన్ ముందు విచారణకి హాజరవుతారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ సైదులు. మేడిగడ్డకు ప్రాజెక్టు స్థలాన్ని ఎందుకు మార్చారు, కాళేశ్వరం ప్రాజెక్టుల డిజైన్లో మీ పాత్ర ఏంటి అని కేసీఆర్ ను పీసీ ఘోష్ ప్రశ్నించనుంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి కారణం ఏంటి, ప్రాజెక్టు పూర్తి కాకముందే బిల్లులు ఎలా చెల్లించారు, కాళేశ్వరాన్ని ఎప్పుడు ఆమోదించారు, మంత్రివర్గ ఉపసంఘం ఎప్పుడు ఏర్పాటైంది అనే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. సబ్ కమిటీ సిఫార్సులకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం ఉందా, కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గం ఆమోదం ఉందా, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణ స్థలాల వద్ద రాతి పునాది